ఆ మధ్యన రూ. 1,20,000 ఉండే 24 క్యారెట్ల బంగారం తర్వాత రూ. 1,60,000 ఇప్పుడు నడుస్తోంది. 1,14,000 ఆ రేంజ్‌లో ఉండేటటువంటి 22 క్యారెట్ల బంగారం ఇప్పుడు 1,48,000, 1,49,000లో నడుస్తోంది. అలాంటి ఈ బంగారం ఇప్పుడు భారీగా పడిపోబోతోంది. పడదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వెండి ఆ మధ్యన 5,00,000 దగ్గరికెళ్ళింది. 4,50,000 దాటిపోయి 5,00,000కెళ్తే 7,00,000 దాకా వెళ్ళిపోతుంది. 10,00,000 దాకా వెళ్ళిపోతుందని అంచనా వేశారు. తీరా చూస్తే అది కాస్త ఏకంగా ఇప్పుడు 2,50,000కి పడిపోయినటువంటిది. ఇదంతా నెల, 2 నెలల వ్యవధిలోనే. అంటే 2,00,000 కోల్పోయాడు. ఒక్కొక్క కేజీ కొనుక్కున్నటువంటోళ్ళు 2,00,000 నష్టపోయినట్టు. అప్పులు చేసి మరి కొన్నటువంటోళ్ళున్నారు. అదే సందర్భంలో బంగారం అంతే. రేటు పెరిగిపోతుందని కొన్నటువంటోళ్ళు అటు ఇటు కాకుండా బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది. బంగారం భారీగా డౌన్ అవుతది అన్నటువంటి అనుమానాల్ని ఇప్పుడు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా 10 గ్రాములు తులం బంగారం 24 క్యారెట్‌ది 1,50,000 పైగా ఉంటే ఇది 1,00,000 లోపుకి రావచ్చని అంచనా ఏస్తున్నారట. అంతర్జాతీయ విపణిలో 31.10 గ్రాముల బంగారం ఔన్సు బంగారం ధర $5,000 దగ్గర ఇప్పుడు ఉంటే $3,000కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. రష్యా గనక అమెరికా డాలర్లతో వాణిజ్యాన్ని పునఃప్రారంభిస్తే ఇది జరుగుతుందట. అంతర్జాతీయ విపణికి అనుగుణంగా దేశంలో లాస్ట్ ఇయర్ బంగారం వెండి ధరలు శరవేగంగా దూసుకెళ్లి ఏడాది వ్యవధిలో బంగారం ధర 70% పైగా పెరిగి గత నెలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,80,000 దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏకంగా. మళ్ళీ 1,59,000 దగ్గర ఇప్పుడు ఉంది. 1,59,000, 1,60,000. అంతర్జాతీయంగా కూడా ఔన్స్ బంగారం ధర $5,600కి వెళ్ళి ఇప్పుడు $5,000 దగ్గర ట్రేడ్ అవుతుంటే రష్యా కనుక అమెరికాతో ఒప్పందం చేసుకుని డాలర్కి మళ్ళీ గిరాకీ పెరిగితే అమెరికా బాండ్లకు గిరాకీ వస్తుంది. అప్పుడు బంగారం మీద పెట్టుబడులు ఉపసంహరించడం ప్రారంభిస్తే ఔన్స్ ధర 2027 ఆఖరికి $3,000కి దిగి రావచ్చని సెబీ నమోదిత మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.